ఈరోజు గుంటూరు గోంగూర పచ్చడి అంటారు కదా. గుంటూరే కాదండి, మనం ఏ ఊర్లో ఉన్నా ఇలా గోంగూర పచ్చడి చేయండి, సూపర్గా ఉంటుంది. అసలు ఇష్టపడని వాళ్ళే ఉండరు, తింటుంటే తినాలనిపిస్తుంది అనమాట. ట్రై చేయండి. ఎండుమిర్చి గోంగూర అనమాట, ఈ రెండు వేసి పచ్చడి చేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది. టేస్టీగా స్పైసీగా ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా అస్సలు వదిలిపెట్టరు అనమాట, అంత బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, కలర్ చూస్తేనే నోరూరుతుంది కదా, నాకైతే నోరూరుతుంది. మీరు ఒకసారి చేసి ఇలా ఎలా వచ్చిందో మీకు కామెంట్లో పెట్టండి. ఇంకా కళాయి తీసుకున్నాను, ఐరన్ కళాయిలో ఫ్రై చేస్తున్నాను. ఎండుమిర్చి ఒక 150 గ్రామ్స్ ఉంటాయి, అవి తీసేసుకొని ఆయిల్ ఒక 4 స్పూన్స్ అంత వేస్తున్నాను, ఎండుమిర్చి ఫ్రై అవ్వడం కోసము. వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా ఎండుమిర్చి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే బాగా వస్తాయి, ఈజీగా ఫ్రై అయిపోతాయి. అదేవిధంగా మనకి ఎండుమిర్చి నుంచి వచ్చే ఫ్లేవర్ కాస్త తగ్గుతుంది. జీలకర్ర ఒక 1 స్పూన్ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చడిలో ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట, జీలకర్ర ఫ్లేవర్ తగులుతూ మనకి. ఈ ఎండుమిర్చి ఇంకా పొగలా వచ్చేసి దగ్గు వచ్చేస్తుంది కదా, అందుకని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా సరే. ఇంకా ఇదిగోండి, ఒక 7 మినిట్స్లో ఫ్రై అయిపోయింది. మీకు ఎంత టైం పడుతుందో చూసుకొని చేసుకోండి. నేనైతే నాకు పట్టిన టైం చెప్తున్నాను, ఇది ఒక స్టైల్లో అనమాట చేస్తున్నాను. చాలా రకాలుగా చేసుకోవచ్చండి గోంగూర పచ్చడిని, ఎన్ని రకాలైనా మనకి నచ్చిన విధంగా. ఏ కర్రీ అయినా, ఏ పచ్చడి అయినా, ఏ ఫ్రై అయినా, ఏది చేసినా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి టేస్టీగా చేసుకోగలిగేలాగా చేసుకోండి, తినండి. మీకు ఎలా వస్తున్నాయో కామెంట్లో పెట్టండి. ఎండుమిర్చిని పక్కన పెట్టేసుకుందాము. నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను, దాన్ని కూడా ఒక 3 టైమ్స్ వాష్ చేసుకోండి, నీట్గా ఇసుక లేకుండా వాష్ చేసుకొని ఇంకా డైరెక్ట్గానే వేసేసుకుందాము. గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేయాలో కూడా ఒకసారి వీడియో చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఇది ఒక 7 డేస్ అలా ఉంటుంది నిల్వ, 1 వీక్ దాకా బాగుంటుంది, ఏం పాడవ్వదు ఇది కూడా. ఇంకా మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి కూడా చూపిస్తాను. ఈ ప్రస్తుతానికి ఇది చేసుకుందాము. ఒక కట్ట గోంగూర ఫ్రెష్గా ఉంది తీసుకున్నాను, తీసుకొని నీట్గా కడిగేసుకొని ఈ కళాయిలో వేసేసుకుంటున్నాను. వేసుకొని దాన్ని కూడా ఆయిల్, ఇది వేసుకున్న తర్వాత ఆయిల్ ఒక 5 స్పూన్స్ అంత వేసుకోండి, ఎందుకంటే గోంగూర బాగా ఫ్రై అయితే బాగా వస్తుంది మనకి పచ్చడి. 5 స్పూన్స్ వేసేసుకొని హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి. గోంగూర ఒక 5 మినిట్స్లో వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా దెబ్బకి మగ్గిపోతుంది అనమాట, అంత ఈజీగా. ఇంకా దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆయిల్ చెప్పాను కదా, 5 స్పూన్స్ అంత వేసేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకుందాము. గోంగూర వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే మన పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. గోంగూర పచ్చడికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వేయట్లేదు. ఒక వెల్లుల్లి గర్భాన్ని తీసుకొని తొక్కు తీసుకొని పెట్టుకోండి పక్కన. వెల్లుల్లి జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నేను చేసే ఈ పచ్చడిలో వెల్లుల్లి ఫ్లేవరు జీలకర్ర ఫ్లేవర్ తగులుతూ పచ్చడి సూపర్ హిట్గా ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే ధనియాలు, ఇంకా చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్, చింతపండు కూడా వేస్తారు, కానీ నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు. పచ్చడిలో స్పైసీగా ఉండాలి, చింతపండు ఫ్లేవర్ గోంగూరకి అంత సెట్ కాదు అనుకుంటున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, నేనైతే వేయట్లేదు. రోల్ని నీట్గా కడిగేసుకొని ఒక పెద్ద స్పూన్తో ఉప్పు వేసుకున్నాను, కల్లుప్పు. ఎండుమిర్చి నలగాలంటే కల్లుప్పు వేసుకోండి, ఎప్పుడైనా సరే ఈజీగా నలిగిపోతాయి రోట్లో దంచుకోవాలంటే. మీకు రోట్లో దంచుకోవడం ఇబ్బంది అనిపిస్తే ఎండుమిర్చి వరకు మిక్సీలో పట్టేసుకొని ఆ పౌడర్ని రోట్లో వేసుకోండి. ఇదిగోండి, బాగా నలిగిపోయాయి, నేనైతే రోట్లోనే దంచాను. ఇప్పుడు ఒక గర్భం వెల్లుల్లి చెప్పాను కదా, అవి కూడా వేసి బాగా నలిగేంత వరకు దంచుకుందాము. దంచేసుకొని
ఇది నలిగాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరని ఈ టైంలో వేసేసుకొని, గోంగూర ఈజీగానే నలిగిపోతుంది. గోంగూర వేసాక పచ్చడిని రుబ్బుకోండి, దంచకుండా, త్వరగా నలిగిపోతుంది, బాగుంటుంది. ఇంకా పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఇలా రుబ్బేసుకుంటే గోంగూర పచ్చడి టేస్టీగా సూపర్గా ఉంటుంది. నేను పచ్చడి రెడీ అయ్యాక తాలింపు కూడా వేస్తున్నాను, బాగుంటుంది, ట్రై చేయండి. మీకు తాలింపు అవసరం లేదు, ఇష్టం లేదు అనుకుంటే వేసుకోకండి. తాలింపు వేసినా బాగుంటుంది, వేయకపోయినా బాగుంటుంది. నేను ఈరోజు వేయాలనిపిస్తుంది, అందుకే వేస్తున్నాను. తాలింపు కోసం మళ్ళీ ఆ కళాయినే పెట్టేసుకున్నాను. గోంగూర ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. మనము గోంగూర ఎండుమిర్చి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, ఆ ఆయిల్తోనే బాగా వస్తుంది. ఇంకా ఇప్పుడు 3 స్పూన్స్ అంత చిన్న స్పూన్తోనే వేసుకున్నాను. హై ఫ్లేమ్లోనే నేను మినప్పప్పు, జీలకర్ర మాత్రమే వేస్తున్నాను. మా వారు పచ్చిశనగపప్పు తినరు, అందుకనే ఈ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకు 2 రెమ్మలు వేసేసుకుందాము. ఇవి 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది, ఎక్కువగా ఏం పట్టదు. ఇంకా వేసుకొని చక్కగా హై ఫ్లేమ్లోనే ఫ్రై అయిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని, ఈ తాలింపు చల్లగా అయిన తర్వాత పచ్చడిలో మిక్స్ చేసుకోండి. అప్పుడు మన పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. పచ్చడి కూడా కాస్త నిల్వ ఉండడానికి బాగా వస్తుంది, పచ్చడి నిల్వ ఉండటానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఫ్రై అయిపోయింది. తాలింపు అయితే కాస్త ఒక 5 మినిట్స్ చల్లగా అయ్యేంత వరకు ఉంచుకొని, ఇదిగోండి పచ్చడిలో మిక్స్ చేసేసుకుంటున్నాను తాలింపుని. ఇప్పుడు మన పచ్చడి ఇంకా కలర్ఫుల్గా టేస్టీగా తయారైపోతుంది. చూపిస్తాను మీకు టెక్స్చరు. అసలు చాలామందికి పచ్చళ్ళు అంటే ఇష్టం ఉంటుంది కదా, ఈ టెక్స్చర్ చూస్తేనే పచ్చడి చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్, నోరూరుతుంది కదా. వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే మన పచ్చడి ఇంకా అసలు నోట్లో నీళ్లు కారుతూ ఉంటాయి. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి.